చిట్టి కథల పెట్టెకు స్వాగతం. కార్తీక పురాణం 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునకిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమనర్చనించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సెగబట్టి లాగినవాడును కాళ్లతో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుణ్ణి గ్రామము నుండి తరిమినవాడును విప్రపరిత్యాగమనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణాంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యమునందలి 27వ అధ్యాయ పారాయణము సమాప్తము. నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.